అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కిరణ్. ఈరోజు నేను ముందుకు రావడానికి కారణము ప్రజలందరిలో ఉన్న ఒక భయభ్రాంతులుగా గురి చేస్తున్న ఒక ఇష్యూ గురించి మీకందరికీ ఒక క్లారిఫికేషన్ ఇద్దామని వచ్చాను. ప్రస్తుతము హెచ్ఎంపీఏ వైరస్ అని అదేదో మళ్ళీ ఇంకొక కరోనా లాంటి మహమ్మారి ఏదో ఇంకోటొచ్చిందని అందరూ చాలా భయపడతా ఉన్నారు. దాని గురించి పెద్దగా ఆలోచించి భయపడాల్సినంత అవసరం ఏమీ లేదు. హెచ్ఎంపీఏ వైరస్ అంటే హ్యూమన్ మెటానిమో వైరస్ అది ఇప్పుడొచ్చింది కాదు. అది 2001లోనే దాన్ని కనుక్కున్నారు. దాని మీద ఆల్రెడీ పరీక్షలు ఉన్నాయి. అది ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. అది యూజువల్‌గా ఈ చలికాలము ఇట్లాంటి చోట్లనే ఇట్లాంటి క్లైమేట్‌లోనే వస్తుంటుంది. అది ఎక్కువగా వచ్చేది ఈ దగ్గు, జలుబు లక్షణాలతోనే వస్తది. అన్నంత మాత్రాన ప్రతి ఒక్కటి కరోనా లాగా మనం భయపడాల్సిన అవసరం లేదు. యూజువల్‌గా అది వచ్చేది కూడా ఎక్కువగా నార్మల్ పీపుల్‌లో రాదు. యూజువల్‌గా చిన్న పిల్లలు, వయసు ఎక్కువున్న వాళ్ళకి మాత్రమే వస్తూ ఉంటుంది. అది వచ్చినా కూడా ఒక మైల్డ్ ఫార్మ్స్‌లోనే ఉంటుంది. అది ఏమి ఎక్కువగా సివియర్‌గా మనకి ఆయాసం వచ్చి అంత సివియర్‌గా ఎక్కువగా రాదు అది. యూజువల్‌గా మైల్డ్ సింప్టమ్స్‌తోనే వస్తుంటుంది. దగ్గు, జలుబుతోనే ఉంటుంది. అది కూడా దగ్గు, జలుబు లాగానే వస్తది. అది మామూలు మనం మైల్డ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే దానికి పెద్దగా యాంటీబయాటిక్ రోల్ ఏముండదు. యాంటీ వైరస్ రోల్ కూడా ఏమి ఉండదు. జస్ట్ విత్ సపోర్టివ్ కేర్ దాంతో తీసుకుంటే సరిపోతుంది. దాని మీద కూడా చాలా పరీక్షలు చేసున్నారు. అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌లున్నాయి. అవన్నీ ఉన్నాయి. బట్ అవన్నీ ఉన్నప్పటికీ స్టిల్ దాని మీద ఇంకా ఇన్వెస్టిగేటివ్ దశలోనే ఉంది. సో, యాస్ ఆఫ్ ఇప్పుడు ఒక 20 ఏళ్ళు పైనుంచే ఉంది గాబట్టి, దాని మీద ఉన్న వరకు చూస్తే, ఇదివరకు ఎప్పుడు అది తీవ్రంగా ఉన్న లక్షణాలు చూపించడం గానీ, దానివల్ల డెత్ అవ్వడం గానీ, మన కోవిడ్‌లో చూసినట్టుగా అట్లయితే ఏమి రికార్డెడ్‌గా గూడా లేదు. రీసెంట్‌గా మన బెంగుళూరులో ఒక ఇద్దరికొచ్చిందనన్నారు. అది గూడా చిన్న పిల్లలకి. అది గూడా వాళ్ళకి మనం చూసుకుంటే అదేమి ఎక్కడి నుంచి ఎక్స్‌పోజర్ వచ్చిందేమి కాదది. అది మామూలుగా మన చుట్టూ ఉన్న వైరస్‌లో గాలిలోనే ఉంటుద్దది. అది చిన్న పిల్లలకు కాబట్టి వాళ్ళకది కొంచెం శక్తి తక్కువుంటది కాబట్టి వాళ్ళకి అటాక్ అవ్వడం జరిగింది. అంతేగాని అదేం పెద్దగా భయపడాల్సిన ప్రాబ్లమ్ అయితే కాదు. యూజువల్‌గా అది మనకి ఈ క్లోజ్ కాంటాక్ట్ ఉండడం వల్ల అలాంటి టైంలో వస్తుంటుంది. యూజువల్‌గా దగ్గు, జలుబు వల్ల అంటే ఏరోజాల్స్ అంటారు. దాని వల్ల గూడా స్ప్రెడ్ అవుతుందన్న హిస్టరీ గూడా ఏం లేదు. మనం ఎక్కడైతే ఎక్కువ క్లోజ్ కాంటాక్ట్ ఉండి అలా లైక్ గ్లాసెస్ షేర్ చేసుకోవడం గానీ, ఆల్రెడీ దగ్గు, జబ్బు ఉన్న వాళ్ళతో క్లోజ్‌గా ఉండడం, వాళ్ళతో కాంటాక్ట్ ఉండడము, అట్లా ఉంటేనే ఇది స్ప్రెడ్ అవుతుంది. అంతే తప్పితే మామూలుగా జస్ట్ లైక్ మన కోవిడ్‌కి ఏదో చిన్న కాఫ్ వస్తే రావడము అట్లా కూడా అట్లా దాన్ని ఏరోజాల్ స్ప్రెడ్ అంటారు. స్మాల్ ఏరోజాల్ స్ప్రెడ్ కూడా అది కూడా ఏమీ లేదు దీనికి. సో, భయపడాల్సిందేమీ లేదు. ఇది మామూలు దగ్గు, జలుబు లాగానే ఉంటుంది. జస్ట్ లైక్ ఎనీ అదర్ కాఫ్ అండ్ కోల్డ్ లాగానే మీరు ట్రీట్ చేసుకున్నా సరిపోతుంది. కాకపోతే ఏదైనా ఒక 1 వీక్ పైన ఉండి అది తగ్గకుండా ఉంటుంది. ఆ చిన్న దగ్గు, జలుబు కాస్త గల్లలు రావడము, దానివల్ల ఆయాసం రావడము అనేది వస్తుందంటే ఇమ్మీడియేట్‌గా ఒక హాస్పిటల్ అటెన్షన్ తీసుకోవాల్సిందే. దగ్గరున్న ఫిజిషియన్‌ని కన్సల్ట్ కండి. ఎందుకంటే ఇదే అనే కాదు ఈ వైరస్‌లంతా ఏం చేస్తాయంటే ఏఆర్‌డీస్ అనే కండిషన్‌కి రైజ్ అవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్‌లో చిన్నగానే ఉంటుంది. అది మనము నిర్లక్ష్యం చేసినప్పుడు అది కొద్దిగా సెకండరీ ఇన్ఫెక్షన్స్ కావడము, దానివల్ల ఏఆర్‌డీస్ అనేవి కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. అటువంటి కండిషన్‌లో కొంచెం హాస్పిటలైజేషన్ అవసరం ఉంటుంది. కాబట్టి భయపడాల్సిందేమీ లేదు. ఇట్లా ఎక్కడన్నా 4, 5 రోజుల కన్నా ఎక్కువగా ఉండి, నార్మల్ దగ్గు, జలుబు కాస్త ఆయాసంగా మారి, అట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ ఇస్తున్నాయంటే ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్ అటెన్షన్‌కెళ్ళిపోండి. జాగ్రత్తలు తీసుకోండి. అంతకన్నా ఎక్కువ భయపడాల్సిందైతే ఏమీ ఉండదు. ఈవెన్ ఏఆర్‌డీస్ అయినా కూడా విత్ సమ్ యాంటీబయాటిక్స్ వీటితో తగ్గిపోతుంది కూడా. ఆ! సార్ దీనికి నివారణ చర్యలు అంటే ఇది రాకుండా ఏమైనా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవడానికి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు అదే చెప్పాం కదా! మనకి ఇది స్ప్రెడ్ ఆల్రెడీ మన చుట్టూ ఉంటుంది వైరస్ అది. సో, మనము ఈ దగ్గు, జలుబు ఉన్న వాళ్ళకి కొంచెం ఐసోలేషన్. మనకి దగ్గు, జలుబు ఉంటే బెటర్ మాస్క్ వేసుకోవడము. అవతలోళ్ళకి జగ్గు, జలుబు ఉన్నప్పుడు మనం కొంచెం అవాయిడ్ చేయడము, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడము. ఇలాంటివి జాగ్రత్తలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కాపోతే మరీ అంత చెప్పాను కదా! దీని స్ప్రెడ్ కూడా అట్లా ఉండదు. కోవిడ్ లాగా దగ్గు, జలుబుతో వచ్చే అంటే బయటికి ఎక్కువ ఏరోసాలు దాంట్లో నోట్లోంచి వచ్చే పదార్థాల వల్ల వచ్చే స్ప్రెడ్ కూడా లేదు కాబట్టి అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ లిటిల్ కొంచెము డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అట్లా ఉన్నా కూడా సరిపోతుంది. సో, మందులు గూడా ఏం భయపడాల్సిన అవసరం లేదు. దీనికేం పెద్ద మందులు గూడా ఏమీ లేవు. ఇప్పటిదాకా లిటరేచర్ ప్రకారం చూసినా యాంటీబయాటిక్స్ గాని, యాంటీ వైరల్ గాని పెద్ద రోల్ ఉన్నట్టు గూడా ఎక్కడ లేదు లిటరేచర్‌లో. కాపోతే ఫీవర్ ఇవన్నీ వస్తున్నాయి గాబట్టి, వాటికి సంబంధించిన సపోర్టివ్ కేర్ తీసుకుంటే ఒక 3, 4 డేస్‌లో సబ్సైడ్ అయిపోతుంది. అదే సింప్టమ్స్ గూడా మైల్డ్ సింప్టమ్సే వస్తాయి. సో, ఆ సింప్టమ్స్‌కి ఒకటి మనం భరించడానికి సపోర్టివ్ కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఏదైతే 7 రోజులు పైగానే సింప్టమ్స్ ఉంటూ ఇబ్బంది పెట్టి, అది కాస్త దగ్గు, జలుబు కాస్త ఆయాసంగా మారుతదో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఏమైనా ప్రాణాపాయ స్థితి ఏమైనా ఏర్పడే అవకాశం ఉందా?
అది ఇప్పుడు దాకైతే రికార్డెడ్‌గా దీనివల్ల చనిపోయినారు అనేది అయితే లేదు. దీనివల్ల చనిపోయినారు అనేది అయితే లేదు. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉన్నాయి. బట్ అన్నీ కూడా ఏమి నాట్ సిగ్నిఫికెంట్ అయితే ఏమి లేదు ఇక్కడ. సో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అస్సలు దీని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. లైక్ ఎనీ అదర్ దగ్గు జలుబు ఎట్లయితే వస్తుందో అట్లాగే కేర్ తీసుకుంటే సరిపోతుంది. కొంచెం నిర్లక్ష్యం లేకుండా ఉంటే చాలు. ఏది అట్లా 7 రోజులు పైబడిన ఉన్న వాటికి మాత్రం.